యక్ష ప్రశ్నలు అనే ఒక ఘట్టం. పాండవులు ఒక సరస్సుకి వెళ్తారు. ఆ యక్షుడు ఇందులో నీళ్లు తాగాలి అంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నాడు. సహదేవుడు ఎవరి గోలంతా అయినాడు, నీళ్లు తీసుకున్నాడు, పైకి వచ్చాడు, పడిపోయినాడు, మరణి. ఎంతసేపటికి సహదేవుడు రాకపోతే నకులుని పంపించారు. అదే పరిస్థితి. తర్వాత భీముడిని పంపించారు. భీముడు అంతటి వాడు వెళ్తే ఏముంటుంది, అసలు వింటాడా, ఆలోచన కూడా చేయడు. అతను అట్టే. తర్వాత అర్జునుడు అంతే అయినాడు. అప్పుడు ధర్మరాజు వెళ్ళాడు. ఇందుకు వీళ్ళు వెళ్ళిన వాళ్ళు రావట్లేదు. వెళ్ళేసరికి ఇదే యక్షుడు ప్రశ్న వేశాడు. నా ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను, అడగండి చెబుతాను. సరే 100 ప్రశ్నలు వేశాడు. ఈ లోకంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైంది ఏంటంటాడు. పుడుతుంటారు, పోతుంటారు, కానీ చూసినటువంటి వాడు నేను ఇక్కడే ఉంటాను అనుకోవటం. ఒక వ్యక్తి పుడతాడు, పోతాడు, కానీ ఆ తర్వాత ఇంకొకడు నేను ఉంటాను అనుకుంటా. ఎందుకంటే ఆశ్చర్యం లోకంలో అన్నిటికంటే ఓర్పు కలిగింది ఏంటంటే భూదేవి ఇట్లా అన్నీ చెప్పుకొస్తాడు. చెప్పుకొచ్చి నీ ప్రశ్నలకి నేను తృప్తి పడ్డాను, నీ తమ్ముళ్ళు ఉన్నారు 5గురు, వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళని బతికిస్తాను, తీసుకెళ్ళండి. అయితే నాకు నకులుండి బ్రతికించు. నీ పెరతల్లికి పుట్టినటువంటి నకుల సహదేవుల్లో నకులుండి అడుగుతావేంటి, ఇంకేం ఆలోచన లేదా అని అడిగాడు. నా తమ్ముళ్ళని నేను కోరుకుంటాలో ఆశ్చర్యం లేదు, కోరుకుంటా మీరు ఇస్తారు. కుంతి ఉంది, రేపు పొద్దున ఈవిడకి ఏదన్నా అయితే, ఏదన్నా ఉత్తర క్రియ జరపాల్సి వస్తే తను జరపదు. తర్వాత ఆ తల్లిలో పెద్దవాడు పినతల్లి కొడుకేగా, పినతల్లి కొడుకు సాక్షాత్ పినతల్లి కొడుకే కదా. అందుకని నకులుండి అడిగాడు. సభాష్, నువ్వు చాలా గొప్పవాడివయ్యా అని ధర్మనిరతని మెచ్చుకొని సరే 5గురిని బతికించి పంపించాడమ్మా.